అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పని చేస్తుంటారా మీరు? మేము వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వస్తుందన్న. అవునా? రాలే అంటూ చాలా మంది అడుగుతా ఉంటే 3 ఎకరాలకు వచ్చిందా ఇప్పుడు? అది 2 ఎకరాలకు వచ్చింది. అంటే రైతు బంధు వచ్చిన సంతోషంగానే ఉన్నారు. 2 ఎకరాల పై చిలుకున్న వాళ్ళు కాస్త ఇబ్బంది. సంతోషం ఏముంటుంది? అరే దేనికో ఒకదానికి అయితే కదా. గిట్టుబాటు ధర కావాలి మాకు. గిట్టుబాటు ధర అంటే మాకు ఈ రైతు బంధుతో పెద్ద ఉపయోగం లేదు. గిట్టుబాటు ధర కావాలి. సో మన అసెంబ్లీ ఎలక్షన్లో మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా 100 రోజులు గడుస్తూ ఉన్నది. సో ఏ మార్పు కోసం అయితే మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినామో సో దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి పాలన కనిపిస్తూ ఉందా? అంటే హామీలు చూసి ప్రజలు మోసపోయారు, కానీ ఆ ఉచిత హామీలకు మోసపోయి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఏ హామీ అమలు కాలేదు. ఏదో మేము అది అమలు చేసినాము, ఇది అమలు చేసినాము అని ఏ అమలు అయింది? మాకు ఏది అమలు కాలేదు ఇంతవరకు. ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు, అందుకే పెట్టారు. సామాన్య మానవుడు ఈసారి ఈ ఎలక్షన్ మధ్యన మొత్తము అది ఈయన దినస్థితిలో అయిపోయారు. ఏది ఆ పథకాలు ముందుకు వస్తలేవు. పింఛన్ అన్నాడు, పింఛన్ పాస్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు అది గృహలక్ష్మి అన్నాడు, అది లేదు. 500 గ్యాస్ సిలిండర్ అది రాలేదు. కరెంటు బిల్ అన్నాడు, అది రాలేదు. ఏ పథకం పాస్ అయింది? ఏది 100 రోజులు అయింది కదా అధికారులకు వచ్చి చేస్తాం, ఒకటి అమలు చేస్తాం, అమలు చేసినామని చెప్తారు, కానీ ప్రజలకు రాలేవు కదా. మాకు కావాల్సింది వస్తే అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించింది. 6 పథకాలు చూస్తే గెలిపించినాము, అది మోసపోయినాం. ఇప్పుడు అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కాస్త ప్రశాంతత అయితే కనిపిస్తుంది. ఇంకా ఘోరంగా అయిపోయింది. ఇంకా ఘోరంగా అయింది. ఏం ప్రశాంతంగా ఉన్నాము? రియల్ ఎస్టేట్ పడిపోయింది. వాటర్ కరెంట్ వస్తలేదు. కరెంట్ బిల్ కరెంట్ అయితే సాయంత్రం 6 గంటలకు పనిచేస్తాడు, నైట్ 12 గంటల దాకా వదలడు. పోతుందా కరెంట్? పోతుంది. సాయంత్రం 6 గంటలకు పోతుంది, నైట్ 12 గంటలకు ఇస్తాడు. అప్పుడు మీరు రైతులు పోయి పాములు కడుతుంది చావాలన్నా నైట్లో పోయి? ఏంది మా పరిస్థితి? బోర్ల కరెంట్, విలేజ్ కరెంట్ కాదు మేము చెప్పేది, రైతులకు సంబంధించి చెప్తున్నాం. సరే, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా. బీజేపీయా కాంగ్రెసా మళ్ళీ మర్చిపోయిన బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఓటేద్దాం అనుకుంటున్నాం? మీకు ఇప్పుడు ప్రపంచం కానీ తెలంగాణ కానీ ఏ రాష్ట్రం వచ్చినా చూసినా ఇప్పుడు ఇట్లా ఉంది. మనకు దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు మన 10 సంవత్సరాల పరిపాలన చూసినాం, శాంతి భద్రతలు బాగున్నాయి. కాబట్టి మేము ఎట్లా దేశానికి అయితే నరేంద్ర మోదీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎవరిని అడిగినా కానీ సెంట్రల్లో బీజేపీ ఉండాలి, లేకపోతే నరేంద్ర మోదీ ఉండాలన్న ఆలోచనలు ఉన్నారు. ఎందుకు అభ్యర్థుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తలేరు? ఇప్పుడు మోడీ గారు ఏం తప్పు చేయలేడు, ఏ స్కాములు చేయలేడు కదా. ఆయనకి ఎలాంటి లబ్ధి అనేది ఉండదు కదా. ఆయన ఒక దేశ సేవకుడు కాబట్టి ఆయనకి ఎలాంటిది స్కాములు అలాంటివి లేవు. కాబట్టి ఆయన ఉంటే ఎలాంటిది తప్పు జరగదు. కాబట్టి ఆయన ఉండాలని చెప్పి కోరుకుంటాము. ఓకే, మీ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు, ఎందుకు పార్టీ మారాడు? మేము పార్టీని చూసలేము, నరేంద్ర మోడీని చూసి ఓటేస్తాం. మేము పార్టీ ఏమంటున్నాం? మీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన పార్టీ దేనికోసం మారిండు? మేము వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మేము సంబంధం లేదు కదా. వాళ్ళు ఎక్కడైనా మారని మేము ఓటేసేది మా భవిష్యత్తు గురించి, మన దేశం గురించి, మా ప్రాంతం గురించి మేము ఓటేసాం. కానీ ఓరో పార్టీ మారి నుంచి మాకు సంబంధం లేదు. ఆయన పార్టీ మారితే ఆయన రాజకీయ లబ్ధి గురించి మారచ్చు, మాకు సంబంధం లేదు. అదంతా ఆయనకు ఓట్లు పడతాయా పడదు మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది దేశభక్తి, దేశం బాగుండాలి, ప్రాంతం బాగుండాలి, మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మా దేశం అభివృద్ధి చెందాలి. మాకు అది కావాలి. కానీ ఓరో పార్టీ చెందితే మాకేం సంబంధం? ఆయన రాజకీయ లబ్ధి ఉండొచ్చు, ఆయనకేమో స్కాములు చేసి ఉండొచ్చు, ఆయన అందుకే పార్టీ మారి ఉండొచ్చు. ఆయనకి ఏదైనా భయం ఉండొచ్చు కదా. ఆయన పార్టీ మారని ఇన్ని రోజులకు మారి ఇప్పుడు ఎందుకు మారింది అంటే ఆయనకేమో స్కామ్ చేసి ఉండొచ్చు అంటారు కదా. ఏదో దాన కుంభకోణం అంటారు, ఏదో కోడిగుడ్ల కుంభకోణం అంటారు, అందుకే పార్టీ మారి ఉండొచ్చు ఆయన. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే ప్రజలు క్లారిటీకి వచ్చారు, ఎందుకు కేసీఆర్కు ఓటు వేయాలన్న ఆలోచనకు వచ్చారు, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లైనా మా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారని వాళ్ళు అంటా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు అంతా అర్థమైపోయింది. ప్రజలు ఎవరికి వేయాలి, ఎవరికి ఏదని చెప్పి చిన్న పిల్లగాని చెప్తాడు. దేశానికి మోడీ కావాలి అంటారు. మోడీ ఎందుకు కావాలనేది వాళ్ళకి తెలుసు, మనకేం తెలుసు. ప్రతి మా ముసలైన చెప్తారు, దేశంలో మోడీ ఉండాలి, రాష్ట్రంలో నమ్మినాము, 6 గ్యారెంటీలు నమ్మి మోసపోయినాము, మళ్ళీ మేము మా బాధ ఏందో మేము పడతాము అని అంటారు. చెప్పిండు 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి అది అమలు కావాలి. ఏది అమలు అని చెప్పుడు. ఇప్పుడు నమ్మి ఓట్లు వేసినాము, కానీ అమలు కావాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నాకు ఓట్లు ఏం గెలవంగానే 9 తారీఖు నాడు రుణమాఫీ చేస్తాను చెప్పిండా? గెలవంగానే ఎంబడి రుణమాఫీ చేస్తా చెప్పిండా? చెప్పలేడా? మరి ఏం చేసిండు? మాట మారిస్తే అయిపోతుందా? ప్రజలను మోసం చేయదు కదా. ఒకసారి మధ్యలో మోసం చేయించుకో, తర్వాత మనం మోసపోతాం. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ మీద ఉన్న కోపంతో, ఆ పార్టీ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ పార్టీ దగ్గర కొద్దిగా ప్రేమ చూపించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కూడా అదే కోపం, ఆ పార్టీ పైన అదే కోపము, ఏ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది? ప్రజా తీర్పు ఇస్తారు, చూస్తారు కదా. ముందు మీరు ప్రజా తీర్పు తొందరలోనే వస్తారు, చూస్తారు. అది ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో అప్పుడు రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుంది.